అబ్రహాము, ఇస్సాకు, యాకోబును వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు ఆయన అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి అర్హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపును, అందుకు మేము సాక్షులము. 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. అంతవరకు యేసు పరలోక వాసి అయ్యుండుట అవశ్యము. మనం చదువుకునే వాక్య భాగంలో ప్రపంచంలో ప్రథమ సంఘం కూడుకున్న సన్నివేశం ఇక్కడ ప్రస్తావించబడింది. సంఘ స్థాపన తదనంతరం సంఘ ప్రథమ సమావేశం ఈ అధ్యాయంలోనే మనకు కనిపిస్తుంది. సంఘంగా, సహవాసంగా అనే మాట ఇక్కడ ఉంది. సంఘంగా వారు కూడుకున్న కారణాలు కూడా వ్రాయబడ్డాయి. ఒక కూడిక వెనుక స్పష్టమైన కారణం తప్పకుండా ఉంటుంది. ఆ క్రమంలో ప్రథమ సంఘ విశ్వాసులు బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండునట్లుగా కూడుకున్నారు. అలాగూ వారు కూడి అని వ్రాయబడింది. 46వ వచనంలో కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్తుతించుచు అని వ్రాయబడింది. ఇలాగు చేయడం ద్వారా 47వ వచనంలో ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇది ప్రథమ సంఘ ప్రథమ సమావేశం. బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఇది వారి ప్రాథమిక క్రమంగా మనకు కనిపిస్తుంది. అలాగూ వారు రొట్టె విరుచుట అనే మాట ఇక్కడ వ్రాయబడింది. బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ అంటున్నాం మనం. కూడుకునే కారణాల్లో ఇది ఒకటి. బోధ ఉంది, సహవాసం ఉంది, రొట్టె విరుచుట ఉంది, ప్రార్థన ఉంది. రొట్టె విరుచుట అని ఇక్కడ మనం చూస్తున్నాం. రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు అని కూడా మరొక చోట మనం చూస్తాం. ఈ క్రమంలో పేతురు అక్కడున్న వారందరితో మాట్లాడుతూ యేసుక్రీస్తుని గురించిన ప్రస్తావన తెస్తున్నాడు. 3వ అధ్యాయంలో చూడండి, 13వ వచనంలో, మీరు ఆయనను అప్పగించితిరి. పదమూడవ వచనంలో చివరి భాగం, ఆయనను నిరాకరించితిరి. 14వ వచనం చివరి భాగం, మీరు జీవాధిపతిని చంపితిరి. మన ప్రభుని ఆరాధించడానికి రొట్టె విరుచు క్రమంలో కూడుకున్నప్పుడు మన మనస్సులలో, మన హృదయాల్లో ఉండవలసిన ఒక ప్రాథమిక ఆలోచన ఏమిటంటే,
మనము ఏమై ఉన్నామో ఒకటి మనకు అర్థం కావాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మనము ప్రభువును అప్పగించిన వాళ్ళం, సిలువకు అప్పగించాము. మన పాపాలు, మన అతిక్రమాలు, మన దోషాలు, మన నేరాలు, మన తిరుగుబాటు కదా, వీటి వలన ప్రభు అప్పగించబడ్డాడు. ఆయన అప్పగించబడ్డాడు. మీరు ఆయన్ను అప్పగించి తిరిగి ప్రభు అని యేసుక్రీస్తు అప్పగించిన ప్రథమ నిందితులం. ఎఫ్ఐఆర్లో మనము ప్రథమ నిందితులం ప్రియులరా. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుచేత మన అతిక్రమ క్రియల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాల కొరకు ఆయన నలుగొట్టబడ్డారు, మన సమాధానార్థమ శిక్ష ఆయన మీద పడింది అని చెప్పబడింది. మనం ఆయన అప్పగించిన వాళ్ళం. అప్పుడు మేము లేం కదా, ఇప్పుడు మేము పుట్టిన వాళ్ళం కదా, పెరిగిన వాళ్ళం కదా అనేది కాదు. మానవ పాపాలు, జన్మించిన వారు, జన్మించబోతున్న వాళ్ళు, జీవించిన వాళ్ళు అందరూ కలిసి మోకుమ్మడిగా యేసుక్రీస్తును అప్పగించారు అని భావించాలి. మన పాపాలు ప్రభువును బలిగొన్నాయి. ఆయన పోతే పోయాడు అని ఆయన్ను అప్పగించాం. యోహాను సువార్తలో ఆ మాటలు మనం చూస్తాం. 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయన్ను కొరడాలతో కొట్టించెను. పిలాతుకు అప్పగించాం. ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. హీ వాజ్ బీటెన్ బ్లాక్ అండ్ బ్లూ. మృదువైన దేహము మీద ముండ్ల రవ్వలతో ఉన్న కొరడాలతో ఆయన కొట్టబడ్డాడు ప్రియులారా. ఆయన వీపు బద్దలైంది, నేల బద్దలైనట్టుగా ఆయన వీపు బద్దలైంది. దానికి కారణం మనం ఆయన అప్పగించిన వాళ్ళం. ఇది మన స్పృహలోనికి రావాలి. ప్రభువా, అటు మమ్ములను మీరు ప్రేమించి క్షమించినందుకు వందనాలు. ఇది ఆరాధన, ఇది కృతజ్ఞత, ఇది స్తుతి, ఇది అర్పణ, ఇది జిహ్వఫలం. పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఆయన్ను అప్పగించి తిరిగి. రెండవ కారణం చూడండి, ఆయనను నిరాకరించి తిరిగి. యేసుక్రీస్తును నిరాకరించిన వారు ఇశ్రాయేలు మెస్సయ్యని ఇంకా రావాలని భావించిన వారు. మనం వారితో ఏకమైన వాళ్ళం. చాలా కాలం నిరాకరించాం కదా, ఆయన సువార్తకు లోబడిన వాళ్ళం కాదు, ఆయన వాక్యానికి అందుబాటులోనికి వచ్చిన వాళ్ళం కాదు. మన నైజం మనకు తెలుసు. దేవుణ్ణి ఎంత ఏడిపించామో, దేవుణ్ణి ఎంత బాధ పెట్టామో, దేవుడు ఎంత దుఃఖపడ్డాడో, ఆయన ఎంత మదనపడ్డాడో ఆయనకు అందుబాటులోకి రాలేక నిరాకరించాం. We rejected him. ఆయన నిరాకరించిన వాళ్ళం. అది మన బ్యాక్గ్రౌండ్ అండి. జ్ఞాపకం చేసుకుని ఆయన్ని స్తుతించాలి. ప్రథమ సంఘ సమావేశంలో అనంతరం పేతురు వాళ్ళతో చెప్తున్న మాటలండి ఇవి మనను గురించిన సంగతులే. మనము
ఆయన అప్పగించిన వాళ్ళం, మనం ఆయనను నిరాకరించిన వాళ్ళం. ఆ క్రింద 14 వచ్చిన చివరి భాగంలో మీరు జీవాధిపతిని సంపితిరి. You have killed Prince of Life. జీవాధిపతిని సంపారు. 19వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయన చూచి సిలువ వేయమని కేకలు వేయగా అని మనం చూస్తున్నాం. యేసు క్రీస్తును మనం సిలువ వేసిన వాళ్ళం. మన కేకలు, మన పాపమే. ఆయన సిలువ వేయబడ్డాడు. అందుచేత అంటున్నాడు, మీరు ఆయన అప్పగించితిరి, మీరు ఆయన నిరాకరించితిరి, మీరు జీవాధిపతిని చంపితిరి. ఏం జరిగింది? కింది వచనాల్లో చూస్తాం. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. హి వాజ్ రైజన్. మృతిని జయించి లేచినవాడు యేసుక్రీస్తు. చావు లేదు ఆయనకు. 24వ వచనం అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో, మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి, మరణం ఆయన్ను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ ఉదయం మన మనసులో ఉండవలసిన ఆరాధన దినుసులు ఏమిటంటే, ద ఇంగ్రీడియంట్స్ దట్ వీ షుడ్ have to worship the Lord is మన నిరాకరణ, మన కాఠిన్యం అప్పగించడంలో మన నిరాకరణ, మన సంహరణ, నరహంతక ధోరణి. యేసుక్రీస్తును సిలువ వేశాం. ఆయన జీవాధిపతి గనుక తిరిగి లేచాడు. అందుచేత 12వ 13వ వచనం, 14వ వచనం, 15వ వచనంలో మన తిరుగుబాటు కనిపిస్తుంది కదా. అప్పగించాము, నిరాకరించాము, చంపాము. తిరుగుబాటు స్వభావం దేవునికి. చూడండి, మనమేమో తిరుగుబాటు చేస్తే ప్రభు ఏం చేశాడు? 21వ వచనంలో, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. ఆయన స్వభావం కుదురుబాటు, మన స్వభావం తిరుగుబాటు. కుదురుబాటు అంటే సెట్ చేయడం. ఆయన సెట్ చేశాడు. దేవునితో మనకు సమాధానం ఇచ్చాడు. పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానం. పదవ వచనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఎలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. సమాధానం. కుదురుబాటు, మన స్వభావం తిరుగుబాటు, ఆయన స్వభావం కుదురుబాటు. చంపారా? నేను తిరిగి లేస్తాను రా, మీరు నన్ను చంపలేరు. మీకు తెలియదు నన్ను చంపలేరని,
కానీ నన్ను చంపడం ద్వారా మీరు ఎంత కఠినలో అర్థమైంది, ఎంత తిరుగుబాటు చేసేవాళ్ళో అర్థమైంది. ఆయన మనల్ని శపించలేదు, మనకు కుదురుబాటు కాలాలు ఇచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, ఈ సంగతులు మన మనసుల్లో ఉండగా, ప్రభువా, నేను మిమ్మల్ని అప్పగించిన వ్యక్తిని, మిమ్మల్ని నిరాకరించిన వ్యక్తిని, మిమ్మల్ని సంహరించిన వ్యక్తిని, మీ శిలువకు నేనే కారణము, నా పాపం కారణం ప్రభువా. నన్ను మీరు సెట్ చేశారు, మరణం నుండి తిరిగి లేచి మీరు నాకు రక్షణ ఇచ్చారని ఆయన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొంచు మరింత స్పష్టంగా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం.